తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తిగా ఉంటుంది. మరి ప్రతిరోజు తొలి దర్శనం చేసుకునే భాగ్యం ఎవరికి కలుగుతుంది? ఈ విషయాన్ని గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా పంపించండి. అంతేకాకుండా అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. అసలు ఇంతకీ శ్రీవారిని తొలి దర్శనం చేసుకునే వారు ఎవరు? అసలు వారే ఎందుకు తొలి దర్శనం చేసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు సూర్యోదయం ముందే పూజారులు శుభ్రంగా నది స్నానం చేసి ఆలయం తలుపులు తెరుస్తారు. దీన్ని బట్టి చూస్తే పూజారులే తొలి దర్శనం చేసుకుంటారు. కానీ ఇది సాధారణ ఆలయాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాత్రం ఇలాంటి పద్ధతిని పాటించరు. తిరుమలలో ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు ఒకే ఒక ఆయన తలుపులు తెరుస్తారు. ఆయనే తొలి దర్శనం చేసుకుంటారు. ఎందుకలా చేసుకుంటారో ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్లి చూద్దాం. ఎప్పటి నుంచో స్వామి వారికి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ప్రకారమే స్వామి పరకామణిని కొందరు చూస్తే ఆలయాన్ని మరికొందరు చూసేవారు. పూజా కార్యక్రమాలు అర్చకులు చేసేవారు. ఇందులో భాగంగా స్వామివారి ఆలయ భద్రతలు వంటివి గొల్లవారు చూసేవారు. ఈ గొల్లవారు ఉదయాన్నే ఆలయాన్ని తెరిచి రాత్రి మళ్ళీ తాళాలు వేసుకొని వెళ్లేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బాధ్యతను గొల్లవారే చేస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా ఆ కుటుంబమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందుకే వీళ్ళని సన్నిధి గొల్ల అని పిలుస్తారు. ఆనవాయితీ ప్రకారం ప్రతిరోజు సన్నిధి గొల్ల స్నానం చేసి 3 గంటల సమయంలో తాళాలు తీసుకొని ఆలయానికి బయలుదేరుతారు. అంతకు ముందే అర్చకులు అతని ఇంటికి వెళ్లి ఆలయాన్ని తెరవటానికి ఆహ్వానిస్తారు. ఈ విధంగా అందరూ కలిసి ఆలయం వద్దకు వెళ్తారు. అందరూ అర్చకులు బయట నిలబడి ఉండగా గొల్ల సన్నిధి వెళ్లి తాళాలను తెరుస్తారు. ఆ తర్వాత బంగారు వాకిలి వద్దకు వెళ్లి వేద పండితులు సుప్రభాతం పాటను మొదలు పెడుతుండగా సన్నిధి గొల్ల శ్రీవారి ఆలయ తలుపులను తెరుస్తారు. దీంతో ఆ సన్నిధి గొల్లకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తొలి దర్శనం లభిస్తుంది. ఆ తర్వాత అర్చకులు తమతో తెచ్చుకున్న పూజా సామాగ్రితో లోనికి ప్రవేశించి రాత్రి పవలింప చేసిన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకువెళ్తారు. ఈ విధంగా ప్రతిరోజు శ్రీవారి తొలి దర్శనం సన్నిధి గుళ్లకు దక్కుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్నప్పుడు అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి. ఆ లింక్ల ద్వారా షాపింగ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.